జిల్లా ఆనందపురం మండలం గంభీరం ఐఐఎం రహదారిలో హరికృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు జరిగాయి. 25 అడుగుల ఎత్తుగల రావణ నమూనా ప్రత్యేక పేలుడు బాణసంచాతో దహనం చేశారు. హరికృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో వరుసగా 2 ఏడాది విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హరికృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో 2వ సంవత్సరం విజయదశమి ఉత్సవాలను ప్రత్యేక పేలుడు బాణసంచితో తయారు చేసిన 25 అడుగుల ఎత్తుగల రావణ వధనం హరికృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో విద్యుత్ కాంతుల నడుమ జరిగింది. త్రేతాయుగమున ఈ విజయదశమి నాడు రావణునిపై శ్రీరామచంద్రుని విజయానికి సంకేతంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఉత్సవంను అత్యంత ఘన వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి శ్రీరామ తారక యజ్ఞం వేద మంత్రముల మధ్య వేద పండితులచే లోక కళ్యాణార్థం శ్రీరామ తారక యజ్ఞం నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పేలుడు బాణసంచాతో తయారు చేసిన 25 అడుగుల ఎత్తుగల రావణ నమూనాను దహనం చేయడం జరిగింది. ఈ క్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రాధాకృష్ణ డాన్స్ అకాడమీ, నాట్య రసజ్ఞ స్కూల్ ఆఫ్ డాన్స్ బృందాల కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందుగా జరిగాయి. కార్యక్రమంలో డాక్టర్ నిష్కరించిన భక్తదాస భక్తులకు విజయదశమి రామలీల ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా మహామంగళహారతి మరియు తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. ओम श्री